మార్కాపురం జిల్లా కంభం పట్టణంలోని ఈశ్వరరెడ్డి కళాశాల సమీపంలో గురువారం పట్టపగలే చోరీ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ ఇంటిలోకి చొరబడిన దుండగురాలు సుమారు 10 తులాల బంగారు ఆభరణాలు అపహరించి పరారైంది. బాధితురాలు ఆసియా బి తెలిపిన వివరాల ప్రకారం ఇంట్లోని మంచంపై బంగారు ఆభరణాలున్న బ్యాగ్ను ఉంచిన సమయంలో బూర్కా ధరించిన ఓ మహిళ ఇంటిలోకి ప్రవేశించి వాటిని చోరీ చేసి వెళ్లిపోయింది. ఘటన అనంతరం బాధితురాలు కంభం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చోరీ అనంతరం అదే వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న అనుమానిత మహిళ సమీపంలోని సీసీ కెమెరాలు రికార్డైంది. ఆ సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితురాలిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది. నా పేరు షేక్ ఆసియా బి అండి. నేను మంగళవారము సాయంత్రము స్కూల్ నుండి వచ్చి ఇంటికి 4:30 టైంలో బ్యాగ్ పెట్టి హ్యాండ్ బ్యాగ్లో నా 4 గాజులు 6 ఉంగరాలు ఒక చిన్న నల్లపూస తులంన్నర నల్లపూసల దండ వస్తువులు తీసి హ్యాండ్ బ్యాగ్లో పర్సులో పెట్టాను. పెట్టి హాల్లో దివాన్ కాట్ మీద పెట్టి బ్యాగ్ టీ చేయడానికి వెళ్ళాను. మా ఆయన పిల్లోడు బెడ్రూమ్లో ఉన్నారు. బుర్కా వేసుకొని గులాబీ రంగు పింక్ ఓణి వేసుకొని వచ్చిన ఆమె సైకగా తలుపు తీసి సౌండ్ లేకుండా వచ్చింది. హ్యాండ్ బ్యాగ్లో నుంచి బంగారం పర్సు తీసుకుంది, వెళ్ళిపోయిందండి. పరిగెత్తే వరకు వెళ్ళిపోయింది. మొత్తం కలిపి 9-10 తులాలు ఉండొచ్చండి. Normal